నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. మరికాసేపట్లో టీ20 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగేటువంటి ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా, న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా కూడా ఇప్పుడు చరిత్ర తిరగరాసినట్లే మారుతుంది. ఎందుకంటే భారత్ 2026 ఫైనల్ గెలిస్తే 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా రికార్డు సృష్టిస్తుంది. అంతేకాకుండా వరుసగా 2 సార్లు టైటిల్ కంటిన్యూగా గెలిచినటువంటి రికార్డు కూడా భారత్ సొంతమవుతుంది. ఇప్పటివరకు ఏ దేశం కూడా 3 సార్లు ఈ ఫార్మాట్లో ఛాంపియన్గా నిలవలేదు. ప్రస్తుతం భారత్ 2, వెస్టిండీస్ 2, ఇంగ్లాండ్ 2 సమానంగా ఉన్నాయి. ఇక టీమిండియా ఈ విజయంతో అగ్రస్థానానికి చేరుకుంటుంది. గెలిస్తే ఈరోజు టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ దేశం కూడా తమ సొంత గడ్డపై ఆడుతూ ట్రోఫీని కూడా గెలవలేదు. ఇది ఇంకో రికార్డు, 3వ రికార్డు కింద చెప్పవచ్చు. స్వదేశంలో జరిగినటువంటి టోర్నమెంట్లో ఏ దేశం కూడా ఇప్పటి వరకు 2007 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి స్వదేశంలో ఆడినటువంటి జట్లు గెలవలేదు కప్ ఇంతవరకు. శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లు ప్రయత్నించినప్పటికీ ఈ ఫీటు సాధించలేకపోయాయి. ఇప్పుడు భారత్ కనుక అహ్మదాబాద్లో కప్పు కొడితే సొంత వేదికపై టీ20 వరల్డ్ ఛాంపియన్గా నిలిచేటువంటి తొలి దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతోంది. ఇక అదే సమయంలో న్యూజిలాండ్ ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్ గెలవలేదు. సో ఇప్పుడు ఇండియా పైన గెలిస్తే మొదటిసారి ప్రపంచ కప్ను అందుకోనుంది న్యూజిలాండ్. ఈ పరంగా ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా కూడా ప్రపంచ రికార్డు తిరగరాసినట్టే ఖాయంగా కనపడుతుంది. దీంతో ఈ మ్యాచ్ పైన ఇప్పటికే భారత అభిమానులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రము రికార్డులు బద్దలు కాబోతున్న వ్యూవర్షిప్లో కూడా ముందే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అందరూ జనాలు. సండే రావడము, అది కూడా సాయంత్రం పూట మ్యాచ్ కావడంతో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కోట్లాది మంది ప్రజలు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్ స్టేడియంలో టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి, హౌస్ఫుల్ అయిపోయింది. అయినా ఇంకా అక్కడ టికెట్లు సాధించడానికి అభిమానులు తెగ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు ఫుల్ అయినప్పటికీ కూడా. ఇక మిగిలిన వాళ్ళందరూ ఇళ్లలో తమ టీవీల ముందు కూర్చొని మ్యాచ్ చూసేందుకైతే సిద్ధమవుతున్నారు. దీంతో న్యూజిలాండ్, ఇండియా మధ్య జరగబోతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా మారబోతుంది. అహ్మదాబాద్ స్టేడియం కొంత భారత టీంకి అనుకూలంగా లేకపోయినప్పటికీ, అక్కడ రికార్డులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కప్ కొడతామంటూ కూడా టీమిండియా చెప్తుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కూడా బలమైనటువంటి టీంగా ఉంది. ఓపెనర్స్ విధ్వంసాన్ని సృష్టించేటువంటి పరిస్థితి న్యూజిలాండ్లో కనిపిస్తుంది. దీంతో ఈరోజు ఒక టఫ్ ఫైట్ అయితే చూడబోతున్నారు. చివరి వరకు మ్యాచ్ రిజల్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. చివరి ఓవర్ వరకు కూడా అలాంటి ఒక భీకరమైనటువంటి పోరైతే ఈరోజు కొనసాగబోతుంది. ఏదేమైనా రికార్డులకు నెలవు కాబోతున్నటువంటి ఈ ప్రపంచ కప్ ఫైనల్ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడా అభిమానులందరూ కూడా ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.